హలో గైస్! హాయ్ అందరికి. సో, నేనైతే ఊరెళ్ళొచ్చాను కదా! నిన్న రాంగాల్నే అంతే ఇంక పడుకుండిపోయాను. మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళేసి వచ్చేసాననమాట. ఇంక ఇల్లంతా ఎలా ఉందో ఒకసారి చూడండి మీకు చూపిస్తాను. అవి నిన్న ఉతికిన బట్టలు ఉతికేసి ఇంకా ఒక క్లాత్ మీదేసి అంతే ఎళ్ళిపోయాను. అవి నేను తెచ్చుకున్న లగేజ్, మళ్ళీ బట్టలు, ఇంకా అక్కడ మిక్సీ, ఇంకా అవేమో ఆఫీస్ నుంచి వస్తా తెచ్చుకున్న కూరగాయలనమాట. సో, నేనైతే ఆఫీస్ నుంచి 6:30కొచ్చిన. ఇంటి దగ్గర నుంచి అవి తెచ్చుకున్నాననమాట చక్రాలు. అవి తింటా కూర్చున్నాను. సక్సెస్‌ఫుల్‌గా 2 అవర్స్ అయిపోయింది. వేస్ట్ అయిపోయింది. 8:30 అయింది టైం. సో, ఇప్పుడంతా టైం మనం పని చేసుకుందాము మొత్తం. సో, రండి నాతో పాటు. ఆ! స్టార్ట్ అయితే చేద్దామనమాట వర్క్ ఇప్పుడు. ఇంకా నేనైతే చకచకా అన్నీ చేసేస్తున్నాను. అంతా ఎక్కువ టైం ఏం పట్టదు. నేను అన్నీ ఫాస్ట్‌గానే చేసుకుంటాననమాట కొంచెం. సో, అంతా చేసుకుంటున్నాను. ఇదివరకు యూట్యూబ్‌లా షార్ట్ 1 మినిట్టే ఉండేది. ఇప్పుడు 3 మినిట్స్ అయిందంట. సో, మనకి బోలెడంత టైం ఉంది మాట్లాడుకోనికి. నా పని నేను చేసుకుంటా గానీ మీరు నాకు స్టోరీలు చెప్పండి ఏమన్నా. నేను ఊరికెళ్ళేటప్పుడు మాత్రం ఏం తీసుకెళ్ళను. ఊరక బట్టలొకటి పెట్టుకొని పోతా గానీ, అక్కడి నుంచి మాత్రం ఏదో ఒక సామాన్లు, బట్టలు ఇంక అన్నీ ఎక్స్‌ట్రా లగేజ్ మొత్తం తీసుకొస్తాను. ఎందుకు తీసుకొస్తానో తెలియదు. మొత్తం ఇల్లు మొత్తం నింపేస్తాను. ఏంటో ఇది నా ఓన్ హౌస్ అయినట్టు. ఉండేది రెంట్‌కైనా గానీ, ఇంక ఫుల్ సామాన్లు పెడతా నేనైతే. ఇక చూసారా ఈ ట్రిప్ నేను మిక్సర్ తెచ్చుకున్నా ఇంకా. చూసారు గదా! లగేజ్ దగ్గర ఇందాక. ఇంక మిక్సీ తెచ్చుకున్నా ఇంటి దగ్గర నుంచి. ఈ మొన్నటిదాకా అన్నీ ఉన్నాయి. ఇప్పుడేమో ఇంకా టిఫిన్‌కి అలా ఏసుకోవడానికి బావుంటది గదా! పిండ్లు ఏమన్నా అని ఇంకా అలా తెచ్చుకున్నాననమాట మిక్సీ. ఈసారి ఇంక గ్రైండర్ తెస్తానేమో నాకు డౌటే. ఇంక ఈసారి నుంచి ఏం తేవ్వను. ఎందుకంటే ఫుల్ లగేజ్ ఎక్కువైంది ఇంట్లో. ఈసారి గనుక ఇల్లు షిఫ్ట్ అవ్వాలి ఇంకెక్కడికన్నా అంటే నాకు చుక్కలు కనిపిస్తాయి ఖచ్చితంగా. చూడండి అదిగో మిక్సీ తెచ్చుకున్నాను. ఇంట్లో ఆల్రెడీ 2 మిక్సీలున్నాయనమాట. సో, ఇంకొకటి ఎందుకని జెప్పేసి ఎక్కువగా వాడేది నేను తెచ్చుకున్నాను. ఇంకా కొత్తదేమో ఇంట్లో ఉంచేసొచ్చేసాను. సో, ఇంకా బట్టలు గూడా అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా తెచ్చుకున్న బట్టలు, ఉతికిన బట్టలు మొత్తం మడతేసి సర్దుకుంటున్నాననమాట. అది ఇంకా నా స్టోరీ ఏముంటుందండి. బ్యాచిలర్ లైఫ్ అంటే ఇంక తప్పదు గదా! మనమే వండుకోవాలి, మనమే తినాలి, మనమే ఉతుక్కోవాలి, మనమే ఆరేసుకోవాలి, మనమే మడతేసుకోవాలి గూడా. సో, ఇంక అన్ని పనులు మనమే జేసుకోవాలి ఇలాగా. ఇంకా సింగిల్‌గా ఉండేటోళ్ళు ఇలా రూమ్‌లో ఉండేటోళ్ళకి ఇంకా అసలు తప్పవు. ఇంకా అదనమాట అన్నీ నేనే జేసుకోవాలి. నాకు పెద్ద రిస్క్ గూడా ఏముండదు. తక్కువ వర్కే అని అనిపిస్తది. ఎందుకంటే డైలీ చేసుకుంటాం గదా! రొటీన్‌గా ఇంక అలవాటే అనమాట. సో, ఇంక అన్ని పనులయితే అయిపోయినాయి. ఇంక వంట చేసుకోవాలి. సో, అది ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓయ్! నిన్నే. అలా చూసెళ్ళకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్ బాయ్.